జాగా ఉందా విత్తనాలు వేయడానికి? ఇంత ప్లేస్ మళ్ళీ తగ్గా పొద్దున ఇప్పుడు హడావుడికి వచ్చేసాయి. విత్తనాలు తీసి పెట్టా, కవర్లు తీసి పెట్టి అట్నే ఇక్కడికి తెద్దాం. సాయంత్రం మధ్య చేస్తారు కదా, లేదంటే మీతో పాటు నేను ఇంటికి వస్తాను. పని చేయి, అది బెస్ట్, ఉత్తమం. ఇంటికి వచ్చి అటు నుంచి అటు తీసుకొస్తాను. రైట్ నాన్న, ఇంట్రొడక్షన్ టు జావా. సో ఇంట్రొడక్షన్ టు జావా, మనం నేను జావా ఫీచర్స్ పూర్తి చేసుకుందాం. ఇప్పుడు అసలు జావా ఎప్పుడు రిలీజ్ అయింది, ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది, ఓకేనా, దీని యొక్క వివరాలు ఏంటి, తర్వాత ఏ విధంగా క్రియేట్ చేయాలి ఒక జావా ఫైల్ని, ఏ విధంగా రన్ చేయాలి, ఓకే అనేది మనం ఈ విషయాలు చూద్దాం ఈరోజు. సో జావా అనేది బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మన అందరికీ తెలిసిన విషయమే. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ మనం చెప్పుకున్నాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, ప్లాట్ఫామ్ అంటే హార్డ్వేర్ అనుకోవచ్చు, సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఇక్కడ అంటే ఏ సాఫ్ట్వేర్ అలాగే ఏ హార్డ్వేర్ దేంట్లో అయినా సరే, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచేటువంటి కంప్యూటర్లో అయినా సరే జావా ప్రోగ్రామ్ రన్ కాగలదు. కాబట్టి దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్గా మనం చెప్పుకున్నాం. దీన్ని సన్ మైక్రో సిస్టమ్స్ అనేటువంటి ఒక సంస్థ 1995లో జావాని ప్రపంచానికి పరిచయం చేసింది. ఓకేనా, 1995 సంవత్సరంలో సన్ మైక్రో సిస్టమ్స్ అనేటువంటి ఒక సంస్థ ప్రపంచానికి జావాని పరిచయం చేసింది. జావా అనే పేరు పెట్టక ముందు దీని పేరు ఓయాక్, ఓయాక్ అంటాం. అంటే దీన్ని డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ పేరు పెట్టాలో తెలియలా. ఎదురుగా ఓయాక్ ట్రీస్ ఉన్నాయి, అదొక రకమైన చెట్టు, ఆ ట్రీ పేరే పెట్టేశారనమాట. తర్వాత కాలానుగుణంగా దాన్ని జావాగా మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్, ఇంట్రొడక్షన్ తెలుసుకోవాలి ఖచ్చితంగా, మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. There are lots of applications and websites that will not work unless you have Java installed. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జావా అనేది మెషిన్లో లేకుండా చాలా అప్లికేషన్స్ రన్ కావు. మీ మొబైల్లో కూడా అంతేనమ్మా, మీ మొబైల్లో జావా లేకుండా మీరు చాలా యాప్స్ రన్ చేయలేరు. మీరు అనుకోవచ్చు, మా మొబైల్లో జావా మేము ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోలేదు కదా అని చెప్పేసి. జావా అంటే జావా సాఫ్ట్వేర్ అక్కర్లేదు. ఇప్పుడు ఒక బ్రౌజర్ ఓపెన్ చేసాం, మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసాం, ఓకేనా, మొబైల్లోనే ఓపెన్ చేసాం. ఏదన్నా ఒక ఇంటర్నెట్ రిజల్ట్స్ చూసుకుంటున్నాం, ఎలా ఓపెన్ అవుతున్నాయి మీ దాంట్లో? అవునా, ఎలా ఓపెన్ అవుతున్నాయి? మీ రిజల్ట్స్ మీకు ఎలా కనపడుతున్నాయి అంటే, మీ మొబైల్లో బ్రౌజర్లో జేవిఎం ఉంటుంది, జావా వర్చువల్ మెషిన్ అనేటువంటి సాఫ్ట్వేర్ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్లో ఉంటుంది. ఓకేనా, అది మనకు తెలియదు, ఉంది అన్న విషయం ఇప్పటి వరకు మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఓకేనా, చాలా బ్రౌజర్స్ జావా ఎనేబుల్డ్ బ్రౌజర్స్ ఉంటాయి. జావా ఎనేబుల్డ్ బ్రౌజర్స్ అంటే జావాలో తయారు చేసినటువంటి లేదా జావా నుండి ప్రాసెస్ చేయబడి మనకు వచ్చేటువంటి డేటాని తీసుకోవటానికి జావా ప్రోగ్రామ్ ద్వారా, ఎక్కడో సర్వర్లో జావా ప్రోగ్రామ్ ద్వారా ప్రాసెస్ చేయబడి మనకు మొబైల్లోకి వచ్చేటువంటి డేటా, ఆ డేటాని తీసుకోవటానికి బ్రౌజర్లో జేవిఎం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వరకు మనకి తెలియని విషయం, ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంతే. సో బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఓకే, సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఈరోజు మనం మొబైల్లో రన్ చేస్తున్నాం. అలాగే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ను ఓపెన్ చేస్తున్నాం, రకరకాల వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాం. మూవీస్కి సంబంధించి అనుకోండి, ఎడ్యుకేషన్కి సంబంధించి అనుకోండి, అలాగే టికెట్ రిజర్వేషన్ అనుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసి మనకు కావాల్సిన పనిని మనం పూర్తి చేసుకోగలుగుతున్నాం. అంటే బికాజ్ ఆఫ్ జావా ఇన్స్టలేషన్, జావాకు సంబంధించినటువంటి జేవిఎం అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ టూల్ అనేది మన బ్రౌజర్లో నిక్షిప్తమై ఉంటుంది. రైట్, నెక్స్ట్, జావా ఈజ్ ఫాస్ట్, సెక్యూర్ అండ్ రిలయబుల్. మనం చెప్పుకున్నాం కదా, జావా చాలా వేగంగా రన్ అయ్యేటువంటి
ప్రోగ్రామ్స్, జావాలో ఉండే ప్రోగ్రామ్స్ చాలా వేగంగా రన్ అవుతాయి చక్కగా. సెక్యూరబిలిటీ ఉంటుంది. రిలయబుల్స్, ఎప్పుడైతే సెక్యూరిటీ ఉంటుందో మన ప్రోగ్రామ్కి అక్కడ రిలయబిలిటీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఓకేనా? సో జావాని ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉపయోగిస్తాడో చెప్తున్నాడు. ఫ్రమ్ ల్యాప్టాప్స్ టు డేటా సెంటర్స్, మన ఇంట్లో ఉపయోగించేటువంటి చిన్నపాటి ల్యాప్టాప్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డేటాని మెయింటైన్ చేసేటువంటి డేటా సెంటర్స్. ఇది స్పెల్లింగ్ తప్పబడిందమ్మా. ఓకే ఓకే రైట్. ఇస్ ఇట్ ఓకే? ఓకేనా? ఓకే. సో నేను స్క్రీన్ షేరింగ్ చేయడం మర్చిపోయాను, అది విషయం. ఓకే, మళ్ళీ ఒకసారి నేను ఫస్ట్ నుంచి వస్తాను. స్క్రీన్ షేరింగ్ లేదు కాబట్టి. సో జావా ప్రోగ్రామ్ని సన్ మైక్రో సిస్టమ్స్ అనేటువంటి ఒక సంస్థ డెవలప్ చేసింది 1995 సంవత్సరంలో. ఓకేనా? దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్గా డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో డెవలప్ చేసిన ప్రోగ్రామ్స్, ఒక జావాలో డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని మీరు ఏ మెషిన్లో అయినా సరే రన్ చేయగలరు. దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు కానీ, సంకోచాలు కానీ, డౌట్స్ కానీ లేవు. అలాగే మీరు మీ మొబైల్లో కానీ, కంప్యూటర్లో కానీ మీకు తెలియకుండా చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంటారు. యాప్స్ అంటాం, అప్లికేషన్స్ ఓపెన్ చేస్తుంటాము, వాటితో పని చేసుకుంటుంటాం మనము. ఇవన్నీ జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ జావా. ఇవన్నీ మనకు తెలియదు. జావా ద్వారా ఇవన్నీ మనకు వర్క్ అవుతున్నాయి అనే విషయం మనకు తెలియదు ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంతే. ఓకే, సో జావా అనేది ఫాస్టెస్ట్ లాంగ్వేజ్. దీంట్లో తయారు చేసిన ఫైల్ చాలా వేగంగా రన్ అవుతుంది. అలాగే సెక్యూరిటీ ఉంటుంది, అలాగే రిలయబిలిటీ ఉంటుంది. ఎక్కడ సెక్యూరిటీ ఉంటే అక్కడ రిలయబిలిటీ ఉన్నట్టే. సో ఫ్రమ్ ల్యాప్టాప్స్ టు డేటా సెంటర్స్, సెంటర్ అనేటువంటి స్పెల్లింగ్ తప్పుబడింది ఇక్కడ. మన ఇంట్లో ఉపయోగించేటువంటి చిన్న కంప్యూటర్ దగ్గర నుంచి పెద్ద డేటాని, ఎక్కువ మొత్తంలో డేటాని మెయింటైన్ చేసేటువంటి డేటా సెంటర్స్ వరకు, అలాగే గేమ్ కన్సోల్స్, గేమింగ్ సాఫ్ట్వేర్స్ మెయింటైన్ చేసేటువంటి ఇవి చాలామంది ఇప్పుడు యావత్ ప్రపంచంలో కొన్ని గేమ్స్కి బానిసలు అయిపోయారు. మీకు తెలిసే ఉంటుంది పబ్జీ, అవునా, బ్లూ వేల్, ఇలాంటి గేమ్స్కి చాలామంది బానిసలు అయిపోయి వాళ్ళ గేమ్ ఆడుతున్నప్పుడు కదిలించండి, అవునా, విపరీతం గొడవ చేసేస్తారనమాట. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అడిక్షన్ జరిగింది ఇక్కడ, పూర్తిగా అడిక్షన్. అలాంటి సర్వర్ అంటే కంప్లీట్గా ఇంటర్నెట్ బేస్డ్, వెబ్ బేస్డ్ గేమ్స్ అనేవి, వాటిని మెయింటైన్ చేయాలన్నా, అలాగే సైంటిఫిక్ సూపర్ కంప్యూటర్స్. ఈరోజు మనకు వాతావరణ హెచ్చరికలు కానీ, అలాగే వర్షం ఏ విధంగా ఎప్పుడు పడుతుంది ఏంటి ఆ వివరాలు కానీ, ఓకేనా, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ ఈరోజు నడుస్తున్నాయంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా ఇలాంటి జావా లాంటి సాఫ్ట్వేర్సే ఉంటాయి. ఓకే, సైంటిఫిక్ సూపర్ కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ టు ద ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాం అంటే అక్కడ జావా ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో జావా ఈజ్ ఎవ్రీవేర్. జావా అనేది ప్రతి చోట ఈ రోజున మనకు ఉందన్నమాట. అది లేకుండా ఏ పని జరిగే పరిస్థితి లేదు. ఓకే, జావా అంతగా చొచ్చుకుపోయింది ఈ రోజున. సో జావా టెక్నాలజీ ఈజ్ బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఏ ప్లాట్ఫామ్. సో జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే ఒక ప్లాట్ఫామ్ కూడా అందిస్తుంది. జేవిఎం అనే ప్లాట్ఫామ్ ఉంది కదా, మన ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవుతుంది? జేవిఎం ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. అవునా, కంప్యూటర్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దాని లోపల జేవిఎం అనేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట, అక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ అంటే పలానా ఊర్లో పలానా వీధిలో అని చెప్తాం మనం. మీరు ఎక్కడున్నారు అని చెప్తే పలానా ఊర్లో పలానా వీధిలో పలానా ఇంట్లో ఉన్నాను అని చెప్తాం మనం, అవునా కదా? సో ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనకు సెక్యూరిటీనా, మనం ఇల్లు దాటి బయటకు వస్తే సెక్యూరిటీనా అంటే ఖచ్చితంగా ఇంట్లో ఉంటేనే సెక్యూరిటీ అని మనం చెప్పచ్చు. నో డౌట్ ఇన్ దట్. మన ఇంట్లో మనకి ఎప్పుడు భద్రత ఉంటుంది. సో మన ఇల్లుని జేవిఎం అనుకోవచ్చు, జేవిఎం. మరి ఈ రోడ్లోకి వచ్చేసామంటే ఊర్లోకి వచ్చేసినట్టే. రోడ్లోకి వచ్చామంటే మన ఇల్లు దాటి బయటకు వచ్చేసినట్టే. అది ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్. అది అక్కడ ఏమైనా జరగచ్చు అక్కడ, అవునా? సో ఎవరైనా వచ్చి మన మీద దాడి చేయొచ్చు, కుక్కలు ఇవన్నీ వచ్చి దాడి చేయొచ్చు, లేదా ఒక వర్షం పడితే తడిచిపోవచ్చు మనం. అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి, సేఫ్గా ఉంటాం చాలా విషయాల్లో, అవునా? కరోనా ఇప్పుడు బాగా విపరీతంగా ఉంది. ఏమంటున్నారు మొదట్లో ప్రధానమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, మన రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ ఏం చెప్పినాయి? ఇంట్లో ఉండండి,
అవునా? ఇంట్లో ఇల్లు అనేటువంటి ఎన్విరాన్మెంట్ మీకు ప్రొటెక్షన్ ఇస్తుందమ్మా. చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ఇల్లు అనేటువంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. వీధి, ఊరు అనేది కొంతవరకే. మనం ఇంట్లో మనం ఉండాలి ఎప్పుడైనా సరే. దట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఏరియా టు ఆల్ ద పీపుల్, టు ఆల్ ద పర్సన్స్, రైట్? సో జావా టెక్నాలజీ అనేది అటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాను ఒక ప్లాట్ఫామ్గా కూడా వర్క్ చేస్తుంది. ప్లాట్ఫామ్ అంటే అదొక ఎన్విరాన్మెంట్ ఇచ్చింది మనకు. ఆ ఎన్విరాన్మెంట్లోనే మనం ఆ మెమరీ ఏరియాలోనే మనం కంపైలేషన్ చేస్తాం. తనకంటూ ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకేనా? అది కూడా ఇంకోటి చెప్తున్నాడు చూడండి. సిన్స్ జావా హ్యాస్ ఇట్స్ ఓన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, తనకంటూ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. జేఆర్ఈ అంటాం దాన్ని. జేఆర్ఈలో జేవిఎం ఉంటుంది. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఆ ప్లేస్లో జేవిఎం, ఆ ప్లేస్ అనేది జేవిఎం హ్యాండ్ ఓవర్లో ఉంటుందన్నమాట. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది జేవిఎం హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అలాగే ఏపీఐ జావాకంటూ ప్రత్యేకంగా మీరు ఏ కంప్యూటర్లోకి వెళ్ళండి, యాపిల్లోకి వెళ్ళండి, తర్వాత విండోస్ మెషిన్లోకి వెళ్ళండి, తర్వాత లైనెక్స్ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఎక్కడికైనా ఏ మెషిన్కి వెళ్ళినా సరే జావా తనకంటూ తన ఓన్ లైబ్రరీ ఫైల్స్ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. అదే మీరు సి లాంగ్వేజ్ విషయం తీసుకున్నారనుకోండి, సిఎల్ఆర్ఎస్సిఆర్ అనే ఫంక్షన్ CONIO.h మీకు తెలుసు కదా, #include stdio.h ఇది ఒకటి వాడతాం, #include CONIO.h వాడతాం. ఈ CONIO.h అనేది విండోస్ బేస్డ్ మెషిన్స్లోనే పనిచేస్తుంది. అదే మీరు ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి కంప్యూటర్కి వెళ్ళిపోయి అక్కడ సి ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసి #include CONIO.h అని ఇవ్వండి, తీసుకోదు. ఎందుకంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డజంట్ నో అబౌట్ CONIO. ఆ జావా విషయంలో అలా ఉండదమ్మా. జావా తనకంటూ తన ఓన్ ఎన్విరాన్మెంట్ పెట్టేసుకుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది. ఓకేనా? తన ఓన్ లైబ్రరీస్, తన ఓన్ క్లాస్ ఫైల్స్, ఏపీఐ అంటాం, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. జావా తనకంటూ తన ఓన్ ఏర్పాటు చేసుకుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుందన్నమాట, ఇంకెక్కడ ఏమి ఉండదు. అర్థమవుతుంది కదా? సో సి లాంగ్వేజ్ అలా కాదు. సి కంపైలర్స్ని చాలా మంది డెవలప్ చేశాడు. బోర్లాండ్ కంపెనీ డెవలప్ చేసింది, యాన్సిసి కంపెనీ డెవలప్ చేసింది, టర్బో కంపెనీ డెవలప్ చేసింది. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సపరేట్ మళ్ళీ సి లాంగ్వేజ్ ఉంటుంది. ఎన్ని కంపెనీలు డెవలప్ చేసినాయి చూడండి సి లాంగ్వేజ్ని. కానీ జావాని డెవలప్ చేసింది సన్ మైక్రో సిస్టమ్స్ మాత్రమే. సి లాంగ్వేజ్ని రకరకాల కంపెనీస్ డెవలప్ చేసినాయి. ఓకేనా? డెవలప్ చేసింది. కాబట్టి జావా ఒక కంపెనీ డెవలప్ చేసింది కాబట్టి దీన్ని ఎక్కడ వాడాలన్నా ఈ జావాని తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. కాబట్టి ఒకే ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ అంటాం దాన్ని మనం, ప్లాట్ఫామ్. ఓకేనా? సో ఇది ఇంట్రొడక్షన్ టు జావా. హౌ టు క్రియేట్ అండ్ రన్ ఏ జావా ఫైల్. ఒక ప్రోగ్రామ్ని, జావా ఫైల్ని మనం ఏ విధంగా తయారు చేయాలి, దాన్ని ఏ విధంగా రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అనేది ఇప్పుడు ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ బొమ్మలో చూడండి, జూమ్ చేసుకొని చూడొచ్చు మీరు బొమ్మని. ముందు ఒక ఫైల్ తయారు చేస్తాం. మనం సిలో రాసినట్టుగానే ప్రోగ్రామ్ రాస్తాం, అంతే, తేడా ఏముండదు ఇక్కడ. ఓకేనా? ఒక ఫైల్ రాసాం. ఈ ఫైల్ని ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి? ఫైల్కి ఒక పేరు పెట్టుకుంటాం కదా, మై ఫైల్ ఏనో ఏదో పేరు పెట్టుకుంటాం. పేరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఉపయోగించాల్సినటువంటి సింటాక్స్ ఇది, .java. ఎలా సేవ్ చేసుకోవాలి? సపోజ్ మీరు మై ఫైల్ అని పేరు పెట్టుకోవాలి. మై ఫైల్ .java .java ఇలా ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోతే JVM, జావా కంపైలర్ ముందు అసలు ఈ ఫైల్ని గుర్తించదు. ఏమైంది? అదేంది ఇట్లా అయిపోతే ఎట్లా? ఓకే. సో జావా కంపైలర్కి తను కంపైల్ చేయబోయేటువంటి జావా ఫైల్ ఏ విధంగా ఉండాలి అంటే మా స్క్రీన్ షేరింగ్ జరుగుతుందా?
రైట్ ఓకే. సో మన ఫైల్ని మై ఫైల్ అని పేరు పెట్టుకోవాలనుకుంటే మై ఫైల్ డాట్ జావా ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఏ పేరైనా పెట్టుకోవచ్చు, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఆ పేరు చివరిలో డాట్ పెట్టి జావా అని రాయాలి. అలా సేవ్ చేస్తేనే జావా కంపైలర్ కూడా ఒక సాఫ్ట్వేరే, అది మీ ఫైల్ని తనదిగా గుర్తిస్తుంది, జావాదిగా గుర్తిస్తుంది. లేకపోతే కంపైల్ చేయదన్నమాట, ఇది నాది కాదు అని చెప్పేస్తుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో అలా రాసిన తర్వాత మనం అలా సేవ్ చేసిన తర్వాత కంపైలర్కి అప్పగిస్తాం ఈ ఫైల్ని. సో కంపైలర్ ఏం చేస్తుంది, చక్కగా దాన్ని బైట్ కోడ్ కిందకి మారుస్తుంది. బైట్ కోడ్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్ అంటాం మనం, బైట్ కోడ్. ఓకేనా. సో ఈ బైట్ కోడ్ ఉండేటువంటి ఫైల్ నేమో డాట్ క్లాస్ ఫైల్ అంటాం, కింద ఇచ్చాను చూడండి. బైట్ కోడ్ ఉండేటువంటి ఫైల్ నేమో డాట్ క్లాస్ ఫైల్. మీ ఫైల్ పేరేమిటి, మై ప్రోగ్రామ్ డాట్ జావా. మీరు కంపైల్ చేయగానే జావా మీకోసం ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తుంది, ఆ ఫైల్ పేరు కూడా అదే, కాకపోతే చివరిలో డాట్ క్లాస్ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ఓకే. సో మన ప్రోగ్రామే, మనం రాసినటువంటి ప్రోగ్రామే, మనం సేవ్ చేసిన ప్రోగ్రామే, అదే పేరుతో కంపైల్డ్ ఫైల్ తయారవుతుంది. ఈ ఫైల్లో బైట్ కోడ్ ఉంటుంది. బైట్ కోడ్ ఈజ్ నాట్ డిపెండెంట్, బైట్ కోడ్ ఈజ్ ఇండిపెండెంట్. అంటే ఇది ఏ మెషిన్కి సంబంధించింది కాదు. ఓకే. సో ఈ ఫైల్ ఎలా సేవ్ అవుతుందంటే డాట్ క్లాస్ అనేటువంటి ఒక ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. మనం తయారు చేసేటువంటి ఫైల్ డాట్ జావా అనేటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. అది తయారు చేసేటువంటి కంపైల్ చేసిన తర్వాత జావా మన కోసం తయారు చేసేటువంటి ఒక ఫైల్లో బైట్ కోడ్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ ఉన్నటువంటి ఫైల్ని డాట్ క్లాస్ అనేటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటుంది. ఫైల్ నేమ్ మాత్రం అదే, ఎక్స్టెన్షన్ నేమ్ మాత్రం మారుతుంది, డాట్ క్లాస్. డాట్ జావాతో సేవ్ చేయకపోతే కంపైలర్ గుర్తించలేదు, డాట్ క్లాస్తో కంపైల్డ్ కోడ్ బైట్ కోడ్ సేవ్ కాకపోతే జేవిఎం గుర్తించలేదు. జేవిఎంకి డాట్ క్లాస్ ఫైల్ కావాలి, కంపైలర్కి డాట్ జావా ఫైల్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ డాట్ క్లాస్ ఫైల్ తయారవుతుంది కంపైలేషన్ తర్వాత. దీంట్లో బైట్ కోడ్ ఉంటుంది. ఈ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్. ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేసుకోరు, ఒక పెన్ డ్రైవ్లో కానీ లేదా ఇంటర్నెట్ ద్వారా కానీ దీన్ని కాపీ చేసేసి మీరు ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి కంప్యూటర్కి పంపించి అక్కడ రన్ చేసుకోవచ్చు. యాపిల్ మెషిన్కి పంపించి మీరు అక్కడ రన్ చేసుకోవచ్చు. ఏ మెషిన్కైనా మీరు పంపించవచ్చు, అక్కడ జావా ఉండాలంతే. ఓకేనా. అక్కడ జావా ఉంటే జేవిఎం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ ఫైల్ని చూడండి, జావా విఎం అంటే జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తుంది, ఈ మెషిన్కి తగినట్టుగా ఏ కంప్యూటర్లో అయితే మనం దీన్ని రన్ చేస్తున్నామో ఆ కంప్యూటర్కి తగినట్టుగా ఆ కోడ్ని మార్చి, అంటే ఇంటర్ప్రెట్ చేసి ఆ మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చి రన్ చేస్తుంది. లైన్ బై లైన్ రన్ చేస్తుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఓకేనా. ఇది ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్. ఒకసారి మనం పైనుంచి పాయింట్ వైజ్కి వద్దాం. ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్ సోర్స్ కోడ్ ఈజ్ ఫస్ట్ రిటర్న్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్. ఓకే, మామూలు టెక్స్ట్ ఫైల్లో రాస్తాం. మీకు నోట్ ప్యాడ్ తెలుసు కదా, నోట్ ప్యాడ్, దాంట్లో రాస్తాం ప్రోగ్రామ్ని. రాసిన తర్వాత ఏ విధంగా సేవ్ చేస్తాము, డాట్ జావా అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మై ఫైల్ అని పెట్టండి, హలో అని పెట్టండి, టెస్ట్ అని పెట్టండి, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ పేరు చివరిలో డాట్ పెట్టి జావా అని రాయాల్సిందే. అలా రాయకపోతే మీ ప్రోగ్రామ్ని మీరు కంపైల్ చేయలేరు. కంపైలర్కి డాట్ జావా అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైలే కావాలి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, దోస్ సోర్స్ ఫైల్స్ ఆర్ దెన్ కంపైల్డ్ ఇంటూ డాట్ క్లాస్ ఫైల్స్. మనం తయారు చేసినటువంటి డాట్ జావా ఫైల్ని సోర్స్ ఫైల్ అంటాం. సోర్స్ ఎవరికి సోర్స్, ఇది కంపైలర్కి సోర్స్.
ఓకేనా, కంపైలర్కి సోర్స్ ఫైల్ అవుతుంది. అది కంపైలర్ ఏం చేస్తుంది, తీసుకొని చక్కగా దీన్ని డాట్ క్లాస్ ఫైల్ కిందకి మారుస్తుంది. డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుంది, బైట్ కోడ్ ఉంటుంది. బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్. ఓకేనా. జావా కంపైలర్ ఇది కమాండ్ అమ్మా. జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి మీరు టైప్ చేయాలి, ఇక్కడ టైప్ చేయాలి. మీరు సిలో ఆల్ట్ F9 లాగా ఇక్కడ కీ ప్రెస్ చేస్తారంటే కుదరదు. కంపైల్ చేస్తేనే అది జావాసి అనేటువంటి ఒక కమాండ్ టైప్ చేస్తేనే మీకు ఆ ఫైల్ కంపైలేషన్ జరుగుతుంది. అది ఎలా నేను చెప్తాను మీకు కాసేపట్లో. సో జావాసి అనేటువంటి కంపైలర్, జావాసి అనేటువంటి పేరు గల కంపైలర్ డాట్ జావా ఫైల్ని కంపైల్ చేసి డాట్ క్లాస్ ఫైల్గా మారుస్తుంది. మూడో పాయింట్ చూడండి. ఏ డాట్ క్లాస్ ఫైల్ డస్ నాట్ కంటైన్ కోడ్ దట్ ఈస్ నేటివ్ టు యువర్ ప్రాసెసర్. మనం ఏ కంప్యూటర్లో అయితే, విండోస్ కంప్యూటర్లో మనం పనిచేస్తున్నాం, విండోస్ కంప్యూటర్లో ఉన్నటువంటి ప్రాసెసర్ అంటే ఆపరేటింగ్ సిస్టమే. ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా డాట్ క్లాస్ ఫైల్ ఉండదు అని చెప్తున్నాడు. డాట్ క్లాస్ ఫైల్ డస్ నాట్ కంటైన్ కోడ్ దట్ ఈస్ నేటివ్ టు యువర్ ప్రాసెసర్. ఏ ఏ ఏ ప్రాసెసర్ అంటే సిపియు అనుకోవాకండి, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్. ఇదే ప్రాసెసర్ ఇక్కడ మనకు. ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో ఆపరేటింగ్ సిస్టమే ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే. ఆపరేటింగ్ సిస్టమే మనం సిపియుకి అందిస్తుంది. ఓకేనా, సిపియుకి అందించేది ఆపరేటింగ్ సిస్టమే. కానీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇవ్వాల్సింది జేవిఎం. అర్థమవుతుందా? జేవిఎం ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేసే లోపల ముందు డాట్ క్లాస్ ఫైల్ తయారు చేసి పెట్టుకుంటాం. జావాసి కంపైలర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ముందు డాట్ క్లాస్ ఫైల్ తయారు చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ తయారు చేయడానికి ఎలాంటి సహాయం తీసుకున్నా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆపరేటింగ్ సిస్టమ్ సహాయం తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు ఈ డాట్ క్లాస్ ఫైల్ తయారైంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది మన మెషిన్లోనే తయారైనప్పటికీ ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా తయారు కాదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆనవాళ్ళు ఏవి కూడా దీంట్లో కనపడవు. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పోలికలు ఏవి దీంట్లో కనపడవు. దానికి సంబంధించినటువంటి కోడ్ ఏది కూడా దీంట్లో ఉండదు. ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు కోడ్ ఏది కూడా దీంట్లో నిక్షిప్తమై ఉండదు, కలిసి ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఓకేనా. ఏ డాట్ క్లాస్ ఫైల్ కంటైన్స్ బైట్ కోడ్స్. ఏముంటుంది దాంట్లో? బైట్ కోడ్ ఉంటుంది. బైట్ కోడ్ అంటే ఏమిటి? ఇక్కడ ఇచ్చాడు చూడండి బ్రాకెట్లో, ద మెషిన్ లాంగ్వేజ్ ఆఫ్ ద జావా వర్చువల్ మెషిన్. ఓకేనా. జావా వర్చువల్ మెషిన్కి రిలేటెడ్గా ఉంటుంది అంతే. జావా వర్చువల్ మెషిన్ అర్థం చేసుకునే విధంగా ఉంటుంది, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకునే విధంగా ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఉన్నటువంటి బైట్ కోడ్ ఉండదు. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న పాపాయిని తీసుకొని, బుజ్జి పాపాయిని తీసుకొని వాళ్ళ అమ్మ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది చుట్టానికి. తన స్నేహితురాలు ఎప్పుడో వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తుంది. అమ్మాయి వాళ్ళ ఊరు వచ్చింది. ఈ అమ్మాయి మాత్రం అక్కడే ఊరిలో ఉంటుంది. అమ్మాయి చెప్పింది, ఆ వేరే హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి, నీకు పెళ్ళయింది కదా, నీకు పాప అయింది కదా, ఒకసారి తీసుకొని రా చూద్దామని చెప్పేసి. సరే చక్కగా ఆ పిల్లని రెడీ చేసుకొని తీసుకెళ్ళింది అనమాట. ఇక్కడ పాపాయి అనేది డాట్ క్లాస్ ఫైల్, తల్లి అనేది వర్చువల్ మెషిన్. ఓకేనా. ఆ బయట ఉన్న వ్యక్తి ఆపరేటింగ్ సిస్టమ్, బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. జావా వర్చువల్ మెషిన్ ఎవరు? ఆ పాప యొక్క తల్లి. డాట్ క్లాస్ ఫైల్ ఆ పాప. ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్ని తీసుకొని జేవిఎం అక్కడికి వెళ్ళింది. పాపాయి ఏదో పసిపిల్లలు ఏం మాట్లాడతారు, ఏదో వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది కదా, ఏదో రకరకాలుగా అరుపులు, కేకలు, రకరకాలుగా చేతులు చూపించటాలు అలా చెప్తుంటుంది. వెంటనే ఆ బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి అంటుంది, ఏమంటుంది నీ కూతురు, నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఎందుకు అర్థం అవ్వాలి? తన కూతురు కాదు కదా. అప్పుడు తల్లి చెప్తుంది అనమాట. తల్లి చెప్తుంది, తల్లికి అర్థం అవుతుంది, బిడ్డ భాష తల్లికే అర్థం అవుతుంది ముందుగా. తల్లి చెప్తుంది, అది కావాలంటే, ఇది కావాలంటే, నీ మెళ్ళలో ఉన్నటువంటి గొలుసు కావాలంట, నువ్వు వేసుకున్న గాజులు కావాలంట, ఉత్తిదే చెప్తుంటుంది అనమాట. అంతే. అంటే తల్లికి బిడ్డ భాష తెలుస్తుంది, జేవిఎంకి డాట్ క్లాస్ ఫైల్ భాష తెలుస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియదు. మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓకే.
సో బేసిక్గా మనకు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మన వాస్తవ ప్రపంచంలో ఉన్న ఎగ్జాంపుల్సే ఉంటాయమ్మా, పెద్దగా మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు జావా వర్చువల్ మెషిన్ కి అర్థమయ్యే విధంగా డాట్ క్లాస్ ఫైల్ ఉంటుంది. అర్థమవుతుందా? ఉండాలి కూడా. నెక్స్ట్, ద జావా లాంచర్ టూల్ దెన్ రన్స్ ద అప్లికేషన్, యువర్ అప్లికేషన్ విత్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద జావా వర్చువల్ మెషిన్. ఇన్స్టాన్స్ అంటే మెమరీ అమ్మా, ఇన్స్టాన్స్ అంటే మెమరీ. ఇన్స్టాన్స్ ఆఫ్ వర్చువల్ మెషిన్, ఇన్స్టాన్స్ ఆఫ్ జేవిఎం. మనం బొమ్మ చూసాం కదా, జేవిఎంకి ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీ లోపల ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. జావా లాంచర్ టూల్ ఒకటి ఉంటుంది, దీన్ని తీసుకెళ్ళిపోయి చక్కగా జేవిఎం మెమరీలో పడేస్తుంది. జేవిఎం ఏం చేస్తుంది? దీన్ని రన్ చేస్తుంది. ఓకే, సో ముందు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం, డాట్ జావా అనేటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం, కంపైల్ చేస్తాం. కంపైలర్ పేరు జావాసి. కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ని జేవిఎంకి అప్పగిస్తాం. జేవిఎం తన ఎన్విరాన్మెంట్లో, తన మెమరీ ఎన్విరాన్మెంట్లో రన్ చేసి, ఎలా రన్ చేస్తుంది? ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే జేవిఎం ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి తగినటువంటి కోడ్ని తగిన విధంగా దీన్ని మార్చేస్తుంది అనమాట. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తించే విధంగా మన డాట్ క్లాస్ ఫైల్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని మార్చేస్తుంది. మార్చి ఆపరేటింగ్ సిస్టమ్కి అందించి, దాని ద్వారా సిపియుకి అందించి పని చేయించుకుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ అల్టిమేట్ గా మళ్ళీ సహాయం తీసుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్ సహాయం తీసుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్ సిపియు సహాయం తీసుకోవాలి. మరి ఆపరేటింగ్ సిస్టమ్ సహాయం తీసుకోవాలి అంటే జేవిఎం తను ఇచ్చేటువంటి కోడ్, ఆపరేటింగ్ సిస్టమ్ చేతిలో పెట్టేటువంటి డాట్ క్లాస్ ఫైల్లో ఉన్నటువంటి కోడు ఆ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా ఉండాలి, దాని పోలికలు ఉండాలి, దానికి తగ్గట్టుగా ఉండాలి. అప్పుడు జేవిఎం మారుస్తుంది అనమాట. ఓకేనా? జేవిఎం చేతిలోకి వచ్చేంత వరకు బైట్ కోడ్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినదిగా ఉండదు. ఎప్పుడైతే జేవిఎం చేతిలోకి వచ్చేస్తుందో జేవిఎం ఏం చేస్తుంది? తన ఎన్విరాన్మెంట్లో పెట్టుకొని ఒక్కొక్క లైన్ని ప్రాసెస్ చేస్తుంది. ఎలాగా? ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే జేవిఎం ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా మార్చి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా సిపియుకి ఇచ్చి అక్కడ దాని ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ పని చేయాల్సిన సిపియునే. సిపియు ఉండేది ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్లో, ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చేది జేవిఎం, మార్చిస్తుంది. కాకపోతే అర్థమవుతుందా? తల్లి గనక ఆ బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఆమెకి ఈ బిడ్డ భాష చెప్తుందనమాట. బిడ్డ భాష చెప్తుంది. తల్లి చెప్పాల్సింది, జేవిఎం ఇక్కడ చెప్పాల్సింది. జేవిఎం చెప్పకపోతే ఆమెకి ఈ పిల్ల ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎందుకంటే ఈ బిడ్డ అనేది ఆ బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఆమె యొక్క కూతురు కాదు కాబట్టి, తనకి ఇంకా వివాహం కాలేదు కాబట్టి పిల్లలు ఎలా మాట్లాడతారో తెలియదు కాబట్టి. ఓకేనా? సో ఇది ఈ విధంగా ఒక జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేయబడి ఎగ్జిక్యూట్ చేయబడి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. So the Java VM means Java Virtual Machine is available on many different operating systems. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా you will have JVM. The same dot class file, మనం డెవలప్ చేసినటువంటి డాట్ క్లాస్ ఫైల్ ని ఎక్కడెక్కడ రన్ చేయొచ్చో చూడండి. ఆన్ మైక్రోసాఫ్ట్ విండోస్, సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, మ్యాక్, ఎక్కడైనా సరే మీరు ఏ మెషిన్లో అయినా సరే మనం కంపైల్ చేసిన తర్వాత రన్ చేయగలము. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ ఇచ్చాడు, జావా ప్రోగ్రామ్, కింద బొమ్మ ఇచ్చాడు. యూ కెన్ జూమ్ ఇట్. ఇలా రాస్తాం, క్లాస్ అనేటువంటి పదం ముందు క్లాస్ రాయాలి. చెప్పాను కదా, జావాలో మీరు ఏది చేయాలన్నా ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది? ఆబ్జెక్ట్ యొక్క పూర్వ రూపం ఏమిటి? క్లాసే. క్లాస్ పేరు పెడతాము, ఈ విధంగా కర్లీ బ్రేసెస్తో ఓపెన్ చేస్తాము, లోపల మెయిన్ మెథడ్ రాస్తాం. ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది. లోపల ప్రింట్ఎఫ్ లాగా ప్రింట్ అని రాస్తాము, ప్రింట్ చేస్తాము. దీన్ని ఇదిగో హలో వరల్డ్ డాట్ జావా, దీంతో డాట్ జావాతో సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తాము? కంపైలర్కి అప్పగిస్తాం. కంపైల్ చేసి డాట్ క్లాస్ ఫైల్ని జేవిఎంకి ఇస్తుంది. జేవిఎం విండోస్లో ఉన్న జేవిఎం కావచ్చు, యూనిక్స్లో ఉన్న జేవిఎం కావచ్చు, మ్యాక్లో ఉన్నటువంటి జేవిఎం కావచ్చు. ఏ జేవిఎం అయినా సరే డాట్ క్లాస్ ఫైల్ని తీసుకుంటుంది. అక్కడుండే జేవిఎం ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా మార్చేసి చెప్తుంది అనమాట. అర్థమవుతుందా?
సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని ఎలా చేస్తాం ఒకసారి మనం ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ప్రోగ్రామ్ చూపెడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నేను టైప్ చేసి చూపెడుతున్నాను. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్, చూడమ్మా. క్లాస్, ఐ థింక్ మీకు ఈ లెటర్స్ కనపడుతున్నాయి అనుకుంటున్నాను. పెద్ద అక్షరాలు చేశాను, మీరు జూమ్ చేసుకోవచ్చు. క్లాస్ పేరు తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ అని తీసుకుంటున్నాను. ఓకేనా. క్లాస్ అనేటువంటిది కీవర్డ్ అమ్మా. క్లాస్ అనేటువంటిది కీవర్డ్. స్పేస్ ఇస్తాము, ఖచ్చితంగా స్పేస్ ఇవ్వాలి. ఫస్ట్ అనేటువంటిది క్లాస్ నేమ్. క్లాస్ నేమ్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉండొచ్చు. ఎన్ని పదాలు ఉన్నా కూడా మధ్యలో మీరు స్పేస్ ఇవ్వకూడదు, స్పేస్ని ఇవ్వకూడదు. ఒకవేళ స్పేస్ ఇవ్వాల్సి వస్తే ఈ విధంగా అండర్ స్కోర్ తీసుకోవాలి. అండర్ స్కోర్ గుర్తుపెట్టుకోండి. క్లాస్ నేమ్ అనేది, క్లాస్ నేమ్లో ఎన్ని పదాలు ఉంటాయో ప్రతి పదం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది. ఓకేనా. క్లాస్ అనే కీవర్డ్ తీసుకుంటాం, స్పేస్ ఇస్తాం, క్లాస్ నేమ్ తీసుకుంటాం. క్లాస్ నేమ్ని క్లాస్ ఐడెంటిఫైర్ అని కూడా అంటాము. క్లాస్ నేమ్ తీసుకుంటాం. క్లాస్ నేమ్లో ఎన్ని పదాలైనా ఉండొచ్చు. ఎన్ని పదాలున్న మధ్యలో స్పేస్ తీసుకోకూడదు. ఒకవేళ గ్యాప్ తీసుకోవాల్సి వస్తే అండర్ స్కోర్ ఇవ్వాలి. అలాగే క్లాస్ నేమ్లో ఉండేటువంటి ప్రతి పదానికి స్టార్టింగ్ లెటర్ క్యాప్స్లో ఉండాలి. ఇవి రూల్స్ అనమాట. కర్లీ బ్రేస్తో ఓపెన్ చేస్తున్నాను. కొంచెం ముందుకు వస్తున్నాను. ఇక్కడ మెయిన్ మెథడ్. మీరు మెథడ్ రాయాలన్నా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నా, ఏది చేయాలన్నా క్లాస్ లోపలే చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args